guys, welcome back to another vlog and here comes Nagesh Toiti and ఇవాళ అయితే మేము పీక్ డిస్ట్రిక్ట్ వెళ్తున్నాము అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మన వ్లాగ్స్ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా ఉంటాయి అండ్ ఈ మాట వ్లాగ్స్ కంటిన్యూస్గా ఉంటాయని చెప్పేసి నేను ఇప్పటిదాకా ఒక 10 వ్లాగులు తీసిన 10 వ్లాగులలో ఇదే చెప్తా అండ్ మళ్ళీ ఇప్పుడు ఇదే చెప్తున్నా అండ్ ఇట్ విల్ బి ఫ్రమ్ నవ్ ఆన్. ఓకే గైస్, అండ్ పీక్ డిస్ట్రిక్ట్ని అయితే మంచిగా మన దగ్గర డ్రోన్ వచ్చేసింది అండ్ మన దగ్గర అన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మంచిగా ఇక్కడ ఉన్న విజువల్స్ అన్ని మంచిగా చూపించడానికి అయితే ట్రై చేస్తా అండ్ నాతో పాటు ఇవాళ నిశాంత్ అండ్ రోహన్ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ చూడండి ఇంకా ఎట్లనైతే మనము ఇక్కడ యూకేలో జస్ట్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనేది అండ్ త్రూ నా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు అయితే చూపించడానికి ట్రై చేస్తా. సీ యూ గైస్. పండుకోవచ్చు కావాలని, కానీ జిల్లాలో ఉంటే చెప్పలేము. ఏంద్రా పక్క కైసా స్టిల్ దేరా వైనో ఒక్కో లొకేషన్ అయితే అమేజింగ్ ఉంది. వాళ్ళ సన్నీ డే అండ్ సన్నీ డే అంటే ప్రాపర్ సన్నీ డే అండ్ వైబ్స్ మాత్రం వేరే. ఇంకా మీరు చూపిస్తా విజువల్స్ అయితే చూడండి ఒకసారి. ఇండియాలో ఉంటే గిట్లా మనం గిట్లాంటి హిల్స్ చూడాలంటే ఎన్నో పోవాలి దూరం. హైదరాబాద్ నుంచి చూడాలంటే ఇట్లా ఏడైతే హైదరాబాద్ లో ఉంటాయి హిల్స్, బట్ అన్ని హిల్స్ కాదు. బట్ అందరు పోయే హిల్స్ వేరే. అది ఇల్లు అంటే అది మంచిగా Hey guys, finally we reached Mamtur. కొండపైకి వెళ్ళి వెళ్తాం. మరి అట్లా పోదామా ఇట్లా వెళ్దామా? ఇట్లా వెళ్దాం అనుకో, ఇంకా ఇక్కడికి వెళ్ళి అట్లా అక్కడికి వెళ్ళి ఆ కొండపైకి. లాస్ట్ టైం నిశాంత్, థ్యాంక్ యూ ఫర్ బ్రింగింగ్ us here. నాకు వద్దురా, తిన్నా నేను, అందుకే సరళ ఉందని చెప్పా. అవును ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు వచ్చింది మాంచెస్టర్కి ఒక 40 minutes డ్రైవ్లోనే ఉంటుంది మ్యామ్టర్ అని. అండ్ ఇది పీక్ డిస్ట్రిక్ట్లో వన్ ఆఫ్ ద ప్లేస్ అండ్ మంచి పీక్ అంటే పీక్. ఇంకా ఆ వ్యూస్ కానీ ఇక్కడున్న విజువల్స్, బయట ల్యాండ్స్కేప్ సీనరీ వేరే లెవెల్ ఉంటుంది. అండ్ మేమైతే ఇది 3rd టైం ఇక్కడికి రావడం. అండ్ వచ్చిన ప్రతిసారి ఏంటంటే వాన పడుతూ ఉండే, మొత్తం క్లౌడీగా ఉంటుండే వెదరు. కానీ ఇవాళనైతే ఫుల్ సన్నీ ఉంది. అండ్ ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికైతే ఇది చాలా మంచి డే. సో లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్. మన డ్రోన్ అయితే ఇప్పుడు ఫ్లై చేసినాం. లెట్స్ సీ ద విజువల్స్. ఓకే, ఎడరా బేసిక్గా ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే ఫుల్ వాన పడ్డది. వాన పడ్డప్పుడు క్లియర్ ఉంటుండే, కానీ ఇప్పుడు ఏంటంటే పైనుంచి అంతా మడ్డంతా వచ్చి అక్యుములేట్ అయిపోయి ఆల్రెడీ చాలామంది ట్రిక్ చేసినారు. మొత్తం ఎట్లుందంటే మన గొర్రెలు బర్రెలు పోతే ఎట్లయితుందో అట్లా అయింది.
క్రేజీ ఉంది. ఇంకా ట్రెక్కింగ్ గురించి చెప్పాలంటే సూపర్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక మంచి వైబ్ వస్తుంది. మనం ఎంత దూరం ట్రెక్ చేసినా పైన పోయి ఆ మౌంటైన్ వ్యూని చూస్తూ ఉంటే, ఆ ల్యాండ్స్కేప్ని చూస్తూ ఉంటే అప్పుడు ప్రాపర్గా ఒక ఫీల్ వస్తుంది. కానీ నేను ఆ వ్యూ పాయింట్కి పోయేలోపు ఆ ట్రెక్ని ఎంజాయ్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడనైతే అదంతా ఫార్మర్స్ వాళ్ళ ఇల్లు అన్నట్టు. ఆ పక్కన కనిపిస్తున్న ల్యాండ్ అంతా వాళ్ళ ఎస్టేట్. దాంట్లో అంతా వాళ్ళు గొల్లులు పెంచుకుంటారు అంతే. మా ఫ్రెండ్ నిశాంత్ అయితే ఎప్పుడైనా ట్రెక్లో ఫస్ట్ ఉంటాడు. వాడు ఎట్లనో ఏదో రకంగా ఉన్నా సరే వెళ్ళిపోయి ఫస్ట్లో ఉంటాడు అందరికంటే ముందు. సో అక్కడ కూర్చున్నాడు వాడు. మేమైతే వెళ్తున్నాం అండ్ రోహన్ ఈస్ కమింగ్. రోహన్, హౌ ఇస్ ద ట్రెక్? డిఫికల్టీ లెవెల్ 1 స్టార్. ఇక్కడ ఒక చిన్న విలేజ్ ఉంది అండ్ ఇక్కడ నుంచి అయితే కనిపిస్తుంది కదా, చూడండి. అక్కడ పెద్ద ఒక ఫ్యాక్టరీ లాగా ఉంది, సంథింగ్ ఏదో ఫ్యాక్టరీ. యాక్చువల్గా మన ప్లాన్ డిఫరెంట్ ఉండే అన్నట్టు. సో సడన్గా వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చేసినాం. అండ్ వైట్ షూస్, ప్యాంట్ చూడండి. హోప్ఫుల్లీ అయితే నా ప్యాంట్ అయితే మార్చిపోదు. ఇంకా దీంట్లోనైతే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. జస్ట్ ఎంజాయ్ ద ట్రెక్. మీరు చూడడానికి ఏముందంటే విజువల్ చూపిస్తా. జస్ట్ డ్రోన్ ఎగరేసి మంచిగా. అండ్ ఇక్కడ పైనకి ఎక్కేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఒక పాత్వే ఉంటుంది అక్కడ వరకు, పీక్ వరకు. అండ్ ఇటైతే చూడొచ్చు. అండ్ ఇక్కడ కింద జనాలు ఉంటారు కదా, కింద ఊర్లు ఉన్నాయి కొన్ని చిన్న చిన్నవి. అండ్ అక్కడ నుంచి వీళ్ళందరూ జస్ట్ వాకింగ్ కోసం వస్తారు అన్నట్టు. ఈ పాత్వే అనేది మంచి వాకింగ్కి ఈజీగా ఉంటుంది అండ్ రన్నింగ్. ఓ ఇక్కడ చూడండి, ఇక్కడేమో పెట్టారు. ఇంతకుముందు లేకుండా ఇది. అదే అది అది సంథింగ్ ఇట్లా ఏదో కోరుకుంటారా, లింగోచ్ ఆడేది కాదు అది. క్రేజీ హైక్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కొండల మీద తెల్లగా కనిపించే అంత స్నో. అది మొన్నటి వరకు స్నో పడ్డది కాబట్టి ఇంకా స్టిల్ ఇక్కడనైతే టెంపరేచర్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అది ఇంకా కరిగిపోలేదు. ఏమంటావు రోహన్? కరెక్ట్ రా, నువ్వు ఏం చెప్పినా అది రైట్. అక్కడ నుంచి అయితే ట్రైన్ వెళ్తుంది గైస్, నేను ఇంతకుముందు చెప్పింది అదే. అండ్ ఇది వ్యాలీ టైప్ ఉంది కదా, అటు ఒక కొండ ఇటు ఒక కొండ పెద్దది, మధ్యలో నుంచి అది చిన్న వే. అది ఆ ట్రైన్లో కూర్చొని వ్యూ చూస్తే అంటే ఇంకా మజానే వేరు అసలు. అరే మళ్ళా మంచి వస్తుందిరా మనకి, మంచి వస్తుంది చూడుర్రి. మంచు
సాంగ్ మంచి పెట్టాను కదా. ఫామ్ అంట ఇటు. అరే ఇక్కడ ఫోటో దిగుదాం. అదే దిగింది అంత మన ముగ్గురం దిగుదామా.